అండి, వెల్కమ్ టు లతా రాశం. ఏంటో తెచ్చిందనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ దొండకాయ పకోడీ అచ్చం క్యాటరింగ్ స్టైల్లో చేసేసుకుందాం. ఫస్ట్ ఒక లైక్ చేయండి, ప్రాసెస్ చూసేద్దాం. దొండకాయలు కట్ చేసుకున్నానండి, ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. శనగపిండి తీసుకోవాలి, ఒక 4-5 స్పూన్లు అండి. బియ్యం పిండి 3 స్పూన్లు తీసుకున్నాం. కార్న్ఫ్లోర్ 2 స్పూన్లు, కొంచెం ఎక్కువ. కరివేపాకు, కాస్త పసుపు, సాల్ట్ రుచికి సరిపడా, కారం, చిటికెడు ఆరెంజ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూను. మొత్తం కలిపేసుకున్నామండి. ఈ మొత్తం కలుపుకున్నాకనే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంత కలిపేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే థిక్గా అయిపోతుంది, మనకు గట్టిగా ఉండాలి కదా. కొంచెం వేసుకుందాం. మొత్తం మంచిగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. నూనె వేడైపోయిందండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా పకోడీ వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫుల్గా పెట్టుకుంటే తొందరగా కాలిపోతుంది, ఇది లోపల కుక్కు కాదు మంచిగా. ఒకసారి కలిపేస్తాం. గ్యాస్ మీడియంలోనే ఉండాలండి, ఫుల్గా పెట్టకూడదు. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఇవి తీసేసుకొని ఇంకా మిగతావిగా నేర్చుకుందాం. ఇట్లాగే ఫ్రై చేసుకున్నామని అంతే అండి, సింపుల్గా మనం దొండకాయ పకోడీ చేసేసుకున్నాము. మీరు కానీ తప్పక ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.